హలో అండి, నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ ఫ్రైకి కిలో చికెన్ తీసుకున్నానండి. నేను కొంచెం పసుపు వేస్తున్నాను, అలాగే కారము 2 స్పూన్స్ కారం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం పెరుగు, 2 టేబుల్ స్పూన్ పెరుగు. ఇప్పుడు ఇదంతా ఇలా మ్యాగ్నెట్ చేసుకుంటానండి. నేను చికెన్కి అంతకి ఇదంతా పట్టించేస్తాను. కానీ ఇందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను, అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఇలాగ దీన్ని 1 గంట పక్కన పెట్టేస్తాను చికెన్ని. ఎప్పటిలా కాకుండా ఇలా చేసుకోండి, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ కిలో చికెన్లోకి నేను మసాలా అండి, ఇది ఫ్రై దమ్ బిర్యానీ చేస్తాను. నేను మసాలా చేసుకున్నాను. కొబ్బరి, జీడిపప్పు, 4 బాదాములు, సాజీర, సోంపండి, ఇది సాజీర, ధనియాలు, జీలకర్ర, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ పేస్ట్ చేసుకుని తెచ్చుకుంటానండి నేను. ఇదిగండి గంట అయిన చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఆయిల్లో వేసేస్తున్నాను. చికెన్ వేసేస్తున్నాను. అలాగే ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదండి మసాలా, అదంతా వేసేస్తాను. ఇదంతా కూడా చికెన్లో కలిపేసేయాలండి. ఇదంతా కూడా ఇలా చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేయండి ఒకసారైనా. చికెన్ అయితే ఇలా ఫ్రై అవ్వాలండి కాసేపు. ఇక పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అండి నేను వేపి పెట్టుకున్నాను పక్కనే, అవి కొంచెం వేస్తాను. ఇదండి, ఇది ఇలా ఫ్రై అవ్వాలి. ఇదిగండి చికెన్ ఫ్రై అయిపోయింది. అలాగే నేను దమ్ బిర్యానీకి రైస్ పెట్టుకున్నాను. కిలో రైసు, ఇవి మామూలుగా సోనా మైసూర పెట్టుకున్నానండి నేను. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్లో వేస్తున్నానండి నేను. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా అండి, ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఆ మసాలా వేస్తున్నాను. ఇది అలా రైస్ ఉడుకుతుంటుందండి. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను చికెన్ని. దీంట్లోనే ఎగ్స్ కూడా వేసానండి నేను. ఎగ్ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి నేను రైస్ పెట్టుకున్నాను పక్కన. అలాగే నేను ఇప్పుడు బిర్యానీకి పోపు వేసుకుంటున్నాను. బిర్యానీలో వేసుకుని అన్నీ వేసేసుకున్నానండి నేను. వేగాలి.
ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలు కట్ చేసుకున్నాను, టమాటో అలాగే 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇదిగోండి టమాటా మగ్గింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. 2 టేబుల్ స్పూన్లు వేసానండి. అలాగే కొంచెం పెరుగు, కొన్ని బ్రౌన్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, ఇందులోనే బిర్యానీ మసాలా అండి. ఇప్పుడు ఇందులోనే నేను చికెన్ వేసేస్తున్నానండి. దాకా ఫ్రై చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేస్తున్నాను. ఎగ్స్ అయితే వేయట్లేదు, గరిటె తగిలితే కట్ అయిపోతాయి, విడిగిపోతాయి. చికెన్ ఆల్రెడీ ఏగిపోయింది కాబట్టి దీంట్లో ఏం వేగక్కర్లేదు. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు నేను అట్టు పెడుతున్నాను అలాగా. ఇప్పుడు ఈ రైస్లో సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నేను సరిపడా ఉప్పు వేస్తాను. రైస్ 80% ఉడికిపోవాలండి. ఇది సోనా మసూరు కాదటండి, గిద్ద మసూరు, పాత బియ్యం. దీంతో దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి, బాస్మతి కన్నా బాగుంటుంది. ఇదిగండి ఇప్పుడు చికెన్ ఇందులో వేస్తాను కదా, నేను ఒక 1% ఉంచండి. నేను కనవ చికెన్ అంతా తీసేస్తున్నాను వేరే ప్లేట్లోకి. ఇప్పుడు ఇందులో ఇదిగంటే రైస్ 80% రైస్ ఉడికిందండి. ఇది నేను ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. చికెన్ మొత్తం అడుగునే ఉండిపోయింది అనుకోండి, మనకు తీసుకోవడానికి అడుగు వరకు కూడా వెళ్ళాలి, మనం గరిటె తిప్పాలి. ఇప్పుడు సగం చికెన్ వేసేస్తున్నానండి. మళ్ళీ ఇలా ఇలా వేసేసుకోవాలండి దీంట్లో. నేను ఇలా వేస్తే చికెను బాగా ఫ్రై అయినట్టు ఉంటుందండి. ఇలాగా మనకు పై నుంచి కూడా ముక్కలు వస్తాయి. పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా బిర్యానీ మసాలా. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసేస్తున్నానండి నేను. ఇలా వేసేసుకోవాలండి రైస్. ఇప్పుడు మళ్ళీ ఓ లేయర్ చికెన్ వేసేస్తాం. మళ్ళీ కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్.
బిర్యానీ మసాలా. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన రైస్ అంతా వేసేస్తున్నాను నేను. అంతేనండి. ఇలాగ ఇప్పుడు మూత పెట్టేసి నేను వెయిట్ పెట్టేస్తున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు, పావు గంటలు అయితే అలా సిమ్లో ఉంచుతండి, రెడీ అయిపోతుంది బిర్యానీ. చూద్దామండి. ఇదిగోండి, చూడండి సూపర్ వచ్చిందండి బిర్యానీ. దమ్ బిర్యానీ ఇలా వేస్తే అండి ఇలా పైనే వస్తాయి ముక్కలు. పైకంతా వైట్ రైస్, అడుగున ఇది ఉండదు. చూసారు ఎలా వస్తున్నాయో. మనం 3 లేయర్ల కింద వేసాం కాబట్టి చికెన్ కూడా అలాగే వస్తున్నాయండి. పీసులు కూడా చూసారు ఎలా వస్తున్నాయో. ఇదిగోండి సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నానండి. ఇంకా 3 ఎగ్సే వేసాను నేను. దెన్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు నేను. ఇప్పటి వరకు సిమ్లోనే ఉంది. ఇంతేనండి, ఇలా చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. ఇలా చేసుకోండి, చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. చికెన్ ముందు ఫ్రై చేసేసి అలా లేయర్ల కింద వేసుకుంటే అండి, మామూలుగా పుదీనా కొత్తిమీరతో పాటు ఈ ముక్కలు కూడా వేసుకోవాలి. అలా అయితే ఇలా సూపర్గా వస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి నాకులాగా ఒకసారి. ఇది నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. కంపల్సరీ నేను చేసింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి ఎలా చేసానో ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.